వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు ఎలక్ట్రిసిటీలో 4th పార్ట్ చెప్పుకుందాం. ఇక్కడ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయని చెప్పా కదా, సో జస్ట్ మీరు ఫాలో అవ్వండి చాలు, రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి నడుస్తూనే ఉంటాయి అండ్ మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూనే ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు మీ అర్థమెటిక్ ఉంది, అర్థమెటిక్ డైలీ చేసుకోండి, రీజనింగ్ ఉంటే రీజనింగ్ చేసుకోవడమే, ప్యూర్ మ్యాథ్స్ ఉంటే ప్యూర్ మ్యాథ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా స్టాండర్డ్ జీకే ఇవి ఉన్నాయి కదా, సో అవి బయాలజీ కెమిస్ట్రీ మీరు చదువుకుంటూనే ఉండండి, ఓకేనా? ఇది మీకు రెఫరెన్స్గా మీకు పనికి వచ్చింది, ఓకేనా? సో ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు, డెఫినేషన్ ఇచ్చారు అనమాట. ది వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ చార్జ్ across 2 points an electricity circuit is called. ఇదేంటిది డెఫినేషన్? దేనికి డెఫినేషన్? పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ కి డెఫినేషన్. దీన్ని సంభావ్య వ్యత్యాసం అని కూడా అంటారు, లేదా ఇలా కూడా అంటారు, శాక్యాంతరం అని కూడా అంటారు, ఓకేనా? శాక్మాంతరం అన్నా కూడా ఇదే అనమాట, ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి అసలు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, చూడండి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం వీతో కదా డినోట్ చేసుకుంటాం. వి ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే వర్క్ బై ఛార్జ్. వర్క్ బై ఛార్జ్ అంటే పని బై ఆవేశము. పని బై ఆవేశం. చూడండి ఇదేంటి అంటే, చూడండి ఈ యొక్క డెఫినేషన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి. ఈ యొక్క డెఫినేషన్ని ఎలా గుర్తుపెట్టుకో చూడండి. ఆవేశం అనేది ఒక బిందువు దగ్గర నుంచి ఇంకొక బిందువు దగ్గరికి బదిలీ అవ్వడానికి, చూడండి ఆవేశం అనేది ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి బదిలీ అవ్వడానికి ఎంత పని అయితే అవసరమో ఆ పనిని, సో ఎంత పని అయితే అవసరమో అక్కడ జరిగిన పనిని పొటెన్షియల్ డిఫరెన్స్ గా మనం వివరిస్తాం. చూడండి ది వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ చార్జ్ అక్రాస్ 2 points an electric circuit అంటే ఆవేశము, ఓకేనా? ఆవేశం ఒక బిందువు దగ్గర నుంచి ఇంకొక బిందువుకి దగ్గరికి వెళ్ళడానికి ఎంత పని అయితే కావాలో దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సరే ఇది వదిలేసేయండి, ఇంకొకలా కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎలాగా? పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది బ్యాటరీలో, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఆవేశం ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఆవేశం తక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ కూడా ఏమంటారు? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అంటే అక్కడి నుంచి బదిలీ అయ్యి ఇంకొక బిందువు దగ్గరికి రావడానికి పట్టే పనిని, ఎంత వర్క్ అయితే డన్ అవుతుందో, ఎంత వర్క్ అయితే జరుగుతుందో దాన్ని కూడా పొటెన్షియల్ డిఫరెన్సే అంటారు. అది ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ లా గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ డెఫినేషన్, ఓకేనా? సో ఇది చూడండి, నా ప్రకారం అయితే ప్రతిదీ 2 రకాలుగా నేర్చుకోవాల్సిందే. ఒకటి అక్కడ ఏమి ఇచ్చారో అది, ఆ తర్వాత దాన్ని మనం ఎలా మన లాంగ్వేజ్లో, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, అది మీరు కోర్స్ గుర్తుపెట్టుకుంటారా లేకపోతే మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏ పద్ధతిలో అయినా సరే. కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు, కొన్ని మీనింగ్స్తో గుర్తుపెట్టుకుంటారు, ఓకేనా? కొన్ని డబుల్ మీనింగ్స్తో గుర్తుపెట్టుకుంటారు, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే తక్కువ టైంలో ఒక డెఫినేషన్ని తక్కువ టైంలో చూడంగానే మనం ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే బిట్టు మిస్ అవ్వకూడదు. పాయింట్ బిట్టు మిస్ అవ్వకుండా ఆప్షన్ ఎలిమినేట్ మనం చేయగలమా అనే పద్ధతిలో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ప్రతిదీ అఫీషియల్గా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ దాకా చదువుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మీకు కంప్లీట్ అవ్వచ్చేమో కానీ ఎక్కువ రోజు గుర్తుండకపోవచ్చు. మీకు కంప్లీట్ అవ్వచ్చేమో, కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ దాకా క్యారీ చేయలేకపోవచ్చు. మీకు కంప్లీట్ అవ్వచ్చు, ఎక్కువ టైం చేసుకునేది, ఓకేనా? టైం రిడ్యూస్ చేయాలి, రిడ్యూస్ చేసుకుంటూ అంటే మీరు ఒక ఫిజిక్స్ అని చూసారంటే ఇన్నాళ్ళు చదివింది 1 day అయిపోవాలి. ఆ 1 day కూడా 1 hour తెచ్చుకొని కూడా ఉండాలన్నమాట. అలా ప్రాక్టీస్ అవుతూ ఉండాలి, ఓకేనా? మీరు 6 months, ఫర్ ఎగ్జాంపుల్ 6 months ఫిజిక్స్ మొత్తం చదివారు అంటే దాన్ని 1 day చదివేంత చిన్నగా మీరు చేసుకోవాలి. అంటే పేజెస్ తిప్పేస్తూ ఉండాలి. తిప్పేయడం అంటే ఏంటిది? ఇది ఆల్రెడీ కాన్సెప్ట్స్ మనకు తెలుసు, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. దీనికి షార్ట్ కట్స్, కోర్సు, సంథింగ్ ఏదో ఒకటి నేర్చేసుకున్నాం, ఓకేనా? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ డెన్సిటీ అనగానే ఏంటి? సాపేక్ష సాంద్రత. దీన్ని మళ్ళీ చదువుతారా? ఒక పేజ్ అంతా ఉంటుంది, మళ్ళీ చదువుతారా? మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడమే. ఏంటివి? ఓకే 4 degrees దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఏంటిది? డెన్సిటీ. ఎందుకు ఎక్కువ ఉంటుంది? వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అయితే ఈ రిలేటివ్ డెన్సిటీ ఇంకేమున్నాయి? యూనిట్స్ లేవు. యూనిట్స్ లేనప్పుడు మళ్ళీ అన్ని గుర్తొచ్చేయాలి. ఫిజిక్స్లో వేటికి యూనిట్స్ లేవు, ఓకే? మాక్ నెంబర్కి లేవు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి లేవు. ఇట్లా
ఇవన్నీ గుర్తొచ్చేసుకొని ఇప్పుడు ఈ యొక్క రిలేటివ్ డెన్సిటీని దేంతో మెజర్ చేస్తాం అది గుర్తుంచుకోవాలి. దేంతో మెజర్ చేస్తాం? హైడ్రోమీటర్. అంతే, ఇంకంతే. మళ్ళీ దాని గురించి మళ్ళీ మొత్తం ఇన్ డీటెయిల్గా దాని యొక్క ఫార్ములా, డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్ అట్ 4 degrees సెంటీగ్రేడ్, ఇవన్నీ ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. ప్రతిదాన్ని ఇట్లా ఇన్ డీటెయిల్గా చేయకూడదు. ఇప్పుడు లెంత్ ఉంది, లెంత్ దానికి ఎన్ని చెప్పుకున్నాం, లెంత్ గురించి చాలా చెప్పాను నేను, ఓకేనా? దాన్ని మొత్తం అది చెప్పడానికి నాకు 2 hours పట్టింది. ఆ మొత్తం మీరు 2 hours చేయకూడదు. జస్ట్ 10 minutes దెబ్బ ఫాస్ట్ చేసేసుకోవాలా, ఓకేనా? అలా మీరు తయారవ్వండి, ఓకేనా? ఎలా తయారవ్వదు ఇండివిజువల్ అనమాట, పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతా ఉంటుంది. ఇది కూడా అంతే, చూడండి. ఇది కూడా అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి సార్ V = IR అని చెప్పారు. ఓకే, మేమేమో పొటెన్షియల్ డిఫరెన్స్ V = IR అని ఫిక్స్ అయిపోయాం, మా మైండ్కి ఫిక్స్ అయిపోయాం. మీరేమో ఇప్పుడు మళ్ళీ వచ్చి V = వర్క్ బై టైం అని వర్క్ బై ఛార్జ్ అని చెప్తున్నారు ఏంటి సార్ అంటే, చూడండమ్మా, ఈ V = IR అనేది ఎవరి ప్రకారం? ఓమ్స్ లా. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది, సంభావ్య వ్యత్యాసం లేదా శాఖమాంతరం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఇది చెప్పారు అతను, ఓకేనా? ఎప్పుడు కూడా మనం ప్రపోర్షనాలిటీ ఉంచకూడదు కాబట్టి మనం దాన్ని ఏం చేసుకున్నాం ఒక కాన్స్టెంట్ ని అప్లై చేసుకున్నాం. ఈ కాన్స్టెంట్ ప్రకారం R = V/I. దీనినే ఇలా కూడా రాయొచ్చు. చదివేస్తున్నాను మొత్తం. దీన్నే కాన్స్టెంట్ R పొటెన్షియల్ డిఫరెన్స్ బై కరెంట్. అంటే ఏంటిది? శాఖ్యాంతరం లేదా ఇది సంభావ్య వ్యత్యాసం బై కరెంట్ అంటే విద్యుత్. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్ అవ్వకండి. V ఏమో వర్క్ బై ఛార్జ్ అని ఒకసారి అంటారు, మళ్ళీ ఏమో V IR అంటారు. ఇట్లా మాత్రం దయచేసి అనుకోకండి, ఓకేనా? ఇది ఓమ్స్ లా ప్రకారం. మరి ఏం సార్ అప్లై చేస్తాం? ఇప్పుడు ఏం అప్లై చేస్తామంటే కరెంటు రెసిస్టెన్స్ ఫామ్ ప్రాబ్లంలో ఇస్తే ఇది అప్లై చేస్తాం, వర్క్ ఛార్జ్ ఇస్తే ఇది అప్లై చేస్తాం, అంతే కదా? సో దీన్ని బట్టి మీరు చూసుకోవడమే, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ కరెంట్కి ఇంకో ఫార్ములా ఉంది కదా, I = Q/T. అంటే ఏంటిది? Q అంటే కూలుమ్స్ బై సెకండ్, దాని యాంపియర్ అంటాం. మళ్ళీ అక్కడ I వచ్చింది సార్ అనమాకండి, ఓకేనా? సో దానికి ఇండివిజువల్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి ఫస్ట్ నుంచి చివరి వరకు చదివితే అర్థమైపోయింది, ఎక్కడ ఏది వాడాలని కూడా అర్థమైపోయింది, ఓకేనా? సో ఇది బేసిక్స్. ఈరోజు క్లాస్ కొంచెం వీటి మీద బేసిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్, సంభావ్య వ్యత్యాసం, అది డెఫినేషన్ అనమాట. డెఫినేషన్, ఓకేనా? వర్క్ బై ఛార్జ్. ఆవేశం అనేది ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి బదిలీ అవ్వడానికి ఎంత పని అయితే జరుగుతుందో దాన్ని సూచించేదే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్, ఓకేనా? అదే అనమాట. సో ఇదైనా చూసుకొని, నేను చెప్పిన చూసుకోండి, ఇది మాత్రం కరెక్టే, ఓకేనా? నెక్స్ట్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. If the amount of work is done in moving the charge of 3 coulombs across 2 points is 72 joules, 72 joules, then what would be the potential difference across these points? 2 పాయింట్ల మీదుగా 3 కూలంబుల ఛార్జీని తరలించడంలో 3 కూలంబుల ఛార్జీ అంటే ఏంటిది? కూలంబ్స్ ఇచ్చేశారు, ఓకేనా? ఎంత కూలం? 3 ఇచ్చారు, ఓకే 3. నెక్స్ట్ మొత్తం పని జరిగితే పని అంటే ఏంటిది? జౌల్స్ లో ఉండాలి. సో జౌల్స్ లోనే ఇచ్చారు. ఇప్పుడు W ఈజ్వల్ టు ఎంత? W ఈజ్వల్ టు 72. నెక్స్ట్ అప్పుడు ఆ పాయింట్లలో సంభావ్య వ్యత్యాసం ఎంత? అంటే 2 పాయింట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. డిఫరెన్స్ అంటే ఏంటి? రెండింటి కంపారిజనే కదా. ఈ 2 పాయింట్స్ కంపారిజన్ నేను చెప్పే కదా, ఇలా గుర్తుపెట్టుకోని. పాజిటివ్ టర్మినల్ ఒక పాయింట్, నెగిటివ్ టర్మినల్ ఒక పాయింట్, ఈ మధ్య ఉన్న డిఫరెన్సే పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకేం తెలుసు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై చార్జ్, అంటే పని బై ఆవేశము, ఓకేనా? పని బై ఆవేశం. పని ఎంత ఇచ్చారు? 72 జౌల్సే కదా, మనకు తెలిసిందే కదా అది 72. నెక్స్ట్ ఆవేశం ఎంత ఇచ్చారు? 3. ఆవేశం 3 ఇచ్చారు. ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు. ఇంకా ఎంత మిగిలింది? 1 అంటే 4. 24 ఏంటిది? V ఈజ్ ఈక్వల్ టు 24 ఏంటిది? వోల్టేజ్, ఓకేనా? వోల్టేజ్ 24 వోల్టేజ్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది, ఓకేనా? ఇక్కడ ఎందుకని V ఈజ్ ఈక్వల్ టు IR అప్లై చేయలేదు? ఏమైనా కరెంట్ ఏమైనా ఇచ్చారా? రెసిస్టెన్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో ఇది నెక్స్ట్. ఇఫ్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ 10 amperes అండ్ 50 ohms రెస్పెక్టివ్లీ. చూడండి, ఈ 50 ohms ఉంది కదా, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏంటంటే ఇది ఒక గ్రీకు భాషా పదం, ఓకేనా? అందుకనే ఇది ఓం అని ఇచ్చారు అనమాట. నో ప్రాబ్లం, తెలియపోయాం కాదు. రెస్పెక్టివ్లీ ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇప్పుడు నాకు చెప్పండి, V ఈజ్ ఈక్వల్ టు IR అప్లై చేస్తారా? V ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై చార్జ్, పని బై ఆవేశం చేస్తారా? చూడండి, ఇక్కడ ఏమైనా పని గురించి మాట్లాడుతున్నారా? లేదా కూలంబ్స్ ఆవేశం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? కానీ కరెంట్ ఇచ్చేశారు, రెసిస్టెన్స్ ఇచ్చేశారు. చూడండి, కరెంటు మరియు నిరోధకత, అంతే కదా? కరెంటు మరియు నిరోధకత అంటే రెసిస్టెన్స్. కరెంట్ ఎంత? 10 amperes. యాంపియర్స్ ఉన్నాయి కదా, కొలుస్తాం. ప్రతి పదం ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి నేర్చుకుంటే చాలు. ఇవన్నీ మీకు ఇలాంటి డిఫరెంట్గా ఇచ్చినా కూడా కనీసం తెలుస్తుంది. ఓకే, 10 A ఇచ్చారు, ఏ అంటే యాంపియర్స్ కదా, కాబట్టి కరెంట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు. చూడండి, ఓమ్స్ అని ఇచ్చారు. ఓమ్స్ అంటే దేని గురించి చెప్పండి? ఓమ్స్ అనేది దేనికి ప్రమాణం? రెసిస్టెన్సే కదా. సో రెసిస్టెన్స్. సో ఇది ఇలా వరుసగా ఉన్నాయి. అయితే వీటి మధ్య సంభావ్య వ్యత్యాసాన్ని కనుక్కుంటారా అని అడుగుతున్నారు, అవునా? సో ఇప్పుడు ఏం అప్లై చేయొచ్చు? V ఈజ్ ఈక్వల్ టు IR ని మాత్రమే మనం అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, V ఈజ్ ఈక్వల్ టు I అంటే ఎంత? 10 amperes. రెసిస్టెన్స్ ఏంటంట? 50. సో మాల్ తెలుస్తుంది కదా, వోల్టేజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏంటిది? V, పొటెన్షియల్ డిఫరెన్స్, సాక్యాంతరం లేదా సంభావ్య వ్యత్యాసం ఎంత? 500 ఎక్కడ ఉంది? 500 volts, ఓకేనా? 500 volts. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్? ఈ క్వశ్చన్ వదిలేండి. ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి చూడండి రిలేషన్ ఏంటి? ఇది వదిలేసేయండి, నేను చెప్తాను. ఎవరు చెప్పారు ఆ రిలేషన్? ఓం. ఇక్కడ దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ చాలా లెంది అయిపోతుంది. కరెంట్ అనేది దాదాపు ఒక 12 గంటలు చెప్పాల్సి వస్తుంది వీటి అన్నిటి గురించి, ఓకేనా? అది కూడా ఫాస్ట్ చెప్తే 12 గంటలు అయిపోతుంది. నిదానంగా వెళ్తే 16 గంటలు దాకా పడుతుంది, ఓకేనా? కానీ ఇక్కడ చెప్పలేం. సో జస్ట్ దీనికి సంబంధించింది కొంచెం చెప్తాను, ఓకేనా? చూడండి, ఓం. సో ఈ ఓం చెప్పారు దేని గురించి? ఈ యొక్క డిఫరెన్స్ గురించి ఏం చెప్పారు? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది, సంభావ్య వ్యత్యాసం అనేది ఎల్లప్పుడూ కూడా
అనులోమానుపాతంలో ఉంటుంది. ఎవరికి? కరెంట్కి. అదే కదా అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ మధ్య రిలేషన్ ఎవరు చెప్పారు? ఓం చెప్పారు. అయితే ఏంటిది? V = IR. కానీ మనం ప్రపోర్షనాలిటీ ఎక్కడ ఉంచుకోము కాబట్టి ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో V = IR. ఇప్పుడు కాన్స్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? V/I. సో V/I. ఓకేనా? సో V/I. ఇక్కడ చూడండి V/I ఎక్కడుంది? V/I ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇదిగోండి V/I ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇప్పుడు అర్థమైందా? ఈసారి క్వశ్చన్ ఎలా అడగచ్చు? దీని మధ్య రిలేషన్ ఎవరిచ్చారు? ఓం. దీని మధ్య రిలేషన్ ఎలా ఉండిద్ది? 1/2 విలోమానుపాతమా అనులోమానుపాతమా ఇలా ఇస్తారు. ఇలా కూడా ఇవ్వచ్చు కదా. సో నెక్స్ట్ సారీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్? ఇక్కడే అడిగేశారు, నేను చూడలేదు అసలు. ఇగో ఇంత చెప్పిందే ఇక్కడ అడిగారు. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. నిజంగా నాకు ఆ క్వశ్చన్ ఉన్నది అర్థం అవ్వాలి, లేకపోతే అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసామని. నో ప్రాబ్లం, మళ్ళీ చేసుకుందాం. ఏమైంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్? క్రింది వాళ్ళలో సంభావ్య వ్యత్యాసానికి అనులోమానుపాతంలో ఉండేది ఏంటిది? అకార్డింగ్ టు ది ఓమ్స్ లా. ఇంతగా చెప్పా కదా సార్, మళ్ళీ ఎందుకు సార్ చెప్తాను అనమాకండి. నేను చెప్తాను, నా దగ్గర నోరు నొప్పి వచ్చేది. సో మీకు మాత్రం రివైజ్ అయింది కదా, రివైజ్ అవ్వడం కావాలి. ఓకేనా? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అకార్డింగ్ టు ది ఓమ్స్ లా. అవునా? అంటే సంభావ్య వ్యత్యాసం అనేది ఎల్లప్పుడూ కూడా అందులో ప్రవహించే ఒక కండక్టర్లో, ఓకేనా, ఒక వాహకంలో ప్రవహించే కరెంట్కి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. మనం ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ R ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, దీని పక్కన పెడితే ఇప్పుడు దేనికి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది? కరెంట్కి. ఓకేనా? కరెంట్కి. నెక్స్ట్, which of the following metals is a better conductor of the electricity? ఈ క్రింది లోహంలో ఏది విద్యుత్ యొక్క మంచి కండక్టర్ అంటే వాహకం కదా. సో గుడ్ కండక్టర్ అంటే వాహకం. ఓకేనా? వాహకం ఏంటిది? చూడంగానే అర్థమవుతుంది. ఎందుకు సిల్వర్? ఎందుకు సార్ ఈ సిల్వర్ ఎప్పుడు తీసుకుంటారంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ స్టేట్లో ఇది ఎక్కువగా ఉండేది అనమాట. ఓకేనా? సో అది ఇంపార్టెంట్. ఎందుకని? మనకు కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ బాగా మూవ్ అవ్వాలి. అవునా? అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉండాలి. సో ఈ యొక్క సిల్వర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంతేకాదు ఇది చాలా షైనీ అవుతూ ఉంటుంది మెటల్, అందుకని చెప్పి ఎలక్ట్రిసిటీ కూడా బాగా కండక్ట్ అవుతుంది. అంతేకాదు దీని యొక్క రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువే, అండ్ మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువే, 960 డిగ్రీస్ సెంటిగ్రేడ్ సంథింగ్ అది ఉంది. ఓకేనా? సో దీన్ని కూడా ఒకసారి మీరు క్యాల్కులేట్ ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే, సో గుడ్ కండక్టర్ అంటే ఏంటిది? సిల్వర్. ఓకేనా? చూడండి, ఇది కండక్టరే కానీ మనకు కావాల్సిన ఏంటిది? గుడ్ కండక్టర్. ఓకేనా? నెక్స్ట్, 18 volts ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ ఓమ్స్. మనకేం తెలుసు? V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. అవునా? V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. మరి ఇక్కడ చూడండి, వోల్ట్స్ అంటే ఎంత? 18 వోల్ట్సే కదా దాని ప్రమాణం. 18 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ ఓమ్స్ అంటే ఏంటిది? రెసిస్టెన్స్ గురించి కదా మాట్లాడుతున్నారు. ఓమ్స్ అంటే ఏంటిది? ఓమ్స్ దేని యొక్క ప్రమాణము? ఓమ్స్ రెసిస్టెన్సే కదా, అంటే ఇది రెసిస్టెన్సే కదా. ఇంటూ 3. దీన్ని X అనుకోండి కొంతసేపు. ఇప్పుడు దీన్ని తీసుకురండి. 18/3 ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్ టు 6. X అంటే ఏమనుకున్నాం? కరెంట్. X అంటే కరెంట్ అనుకున్నాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 6 amperes. ఓకే, చూడంగానే అర్థం. అర్రే ఓకే ఓకే, ఈ బిట్ ఇలా చేయాలి కానీ చూడంగానే అర్థమవుతుంది కదా. ఏంటిది? ప్రతిదీ 6 ఇచ్చారు, 6 ఇచ్చారు, ప్రతి దానిలో 6 ఇచ్చారు. చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటిది? కంపారిజన్ ఏంటిది? ఇక్కడ ఏమైనా పని గురించి మాట్లాడతారా? పని గురించి కాదు, అసలు పవర్ గురించి. మ్యాక్సిమం అసలు ఎలక్ట్రిసిటీలో ఎక్కడో ఒక 1% మాత్రమే వస్తుంది పవర్. సో పవర్ గురించి కూడా కాదు. సో పవర్ కాదు, వాట్స్ పవరే కదా, అందుకే పవర్ కాదు. జౌల్స్ అనేది పని. చూడండి, ఇంకేంటిది? మిల్లీ యాంపియర్స్. ఓకే, ఇలా ఇచ్చారా? ఓకే, ఇక్కడ మిల్లీ యాంపియర్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకని? ఇక్కడ జస్ట్ ఏమైనా పాయింట్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ పాయింట్స్ కూడా ఇచ్చారు కదా. కాకపోతే కొంచెం ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటే ఇలా చేయాల్సింది తప్పదు. ఒకవేళ చూడండి, మిల్లీ యాంపియర్స్ కూడా మనం తీసుకోలేము. ఎందుకని? ఇక్కడ ఏమైనా పాయింట్స్లో ఉంటే మిల్లీ యాంపియర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఇవ్వలేదు కదా. సో మ్యాక్సిమం ఇదే ఆన్సర్గా మనం పెట్టే ఛాన్స్ ఉంది. అంత రిస్క్ ఎందుకు సార్ మనకు వచ్చు అనుకుంటే ఇలా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్,
if the potential difference between the terminals of a electric heater is 60 volts when it received a current of 4 amperes from the source, if the potential difference increases the 150 volts voltage, okay, no problem, what will be the current received by the heater? ఎలక్ట్రిక్ హీటర్ యొక్క టెర్మినల్ మధ్య సంభావ్య వ్యత్యాసం 60 వోల్ట్స్, 60 వోల్ట్స్. ఏంటిది పొటెన్షియల్ డిఫరెన్స్ 60. అయితే అది 4 యాంపియర్ల కరెంట్ అందుకున్నప్పుడు ఒకవేళ సంభావ్య వ్యత్యాసం 150కి పెరిగితే 60 అనేది 150 పెరిగిందంట. హీటర్ అందుకున్న కరెంట్ ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా హోంవర్కే. ఎందుకని ఆల్రెడీ కవర్ అయింది. ఓకే, మళ్ళీ వచ్చింది కాబట్టి సో మీరు చేసి కింద ఆన్సర్ కామెంట్ చేయండి. ఎప్పుడు చెప్పారు సార్ అనకండి, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా, సేమ్ ఇదే 2 పద్ధతిలో చేయొచ్చు అని చెప్పాను. V1/V2 ఈక్వల్ అలాగైనా చేయండి, లేకపోతే ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక్కోండి. రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత చూడండి, ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది. రెసిస్టెన్స్ ఎంత వచ్చే చెప్పండి, అక్కడ 60 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు V/I అయ్యే కదా, V/I అంటే ఎంత 15 వచ్చింది. 15 అండ్ ఇదేముంది 150 ఉంది, 150. ఓకేనా, 150 బై అలో 15 వచ్చింది కాబట్టి ఎంత వచ్చింది, మ్యాక్సిమం 10. సో ఇలా చూసుకొని చెప్పొచ్చు. ఒక్కసారి చేయండి, ఇది కరెక్ట్లో కాదు కూడా నాకు చెప్పండి. ఓకేనా, సో కింద కామెంట్ చేయండి దీన్ని. సో హోంవర్క్ ఇది, నేను ప్రీవియస్ వీడియోలో దీన్ని చెప్పాను. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ విత్ 5 ohms రెసిస్టెన్స్, ది వోల్టేజ్ ఈజ్. ఇది కాన్సెప్ట్ క్వశ్చన్, చిన్న కాన్సెప్ట్, మీకు కూడా తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు మీకు. ఇఫ్ దెర్ 5 ఓంల నిరోధకత కలిగిన సర్క్యూట్ లో కరెంటు పెరుగుదల ఉంటే వోల్టేజ్ పెరుగుదల ఎలా ఉంటుంది? మనకేం తెలుసు? అకార్డింగ్ టు ది ఓమ్స్ లా V is directly proportional to I. ఇక్కడ ఏమి ఇచ్చారు, కరెంటు పెరిగిందా? If there is an increase in current in a circuit with 5 ohms of resistance, the voltage is, okay, చూడండి. సరే, ఇప్పుడు ఏమవుతుంది, V is equal to IR, V is equal to IR రాసుకుందాం. 5 ohms నిరోధకత కలిగిన సర్క్యూట్ లో కరెంటు పెరుగుదల ఉంటే అంటే ఏంటిది, కరెంటు పెరిగింది అంటే కరెంటు పెరిగిందంట. సో ఇక్కడ ఏంటిది, 5 వోల్ట్ల రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ కరెంటు పెరిగింది. మరి ఇదేమైంది, ఖచ్చితంగా పెరగాలి. ఎందుకని, V is directly proportional to I. ఇది పెరిగితే ఇది కూడా పెరగాల్సిందే, ఇది తగ్గితే ఇది కూడా తగ్గాల్సిందే. అది ఇది ఏంటి సార్ అంటే, ఇది కరెంట్ పెరిగితే సంభావ్య వ్యత్యాసం పెరగాల్సిందే, కరెంట్ తగ్గితే సంభావ్య వ్యత్యాసం తగ్గాల్సిందే. ఎందుకని, అకార్డింగ్ టు ది ఓమ్స్ లా V is directly proportional to I. మన అది పెరిగినప్పుడు ఇది పెరగాల్సిందే, ఇది పెరిగినప్పుడు తగ్గినప్పుడు తగ్గాల్సిందే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, విల్ డిక్రీజ్, విల్ రిమైన్ ద సేమ్, విల్ జీరో, విల్ ఇంక్రీజ్. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. డిపెండింగ్ ఆన్ ది ఎలక్ట్రిక్ కండక్టివిటీ చూస్ ద ఆడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. విద్యుత్ వాహకతపై ఆధారపడి కింది వాన్ని ఎంచుకోండి. అంటే ఏంటిదమ్మా, విద్యుత్ వాహకం అంటే ఏంటిది, తన గుండా విద్యుత్ని ప్రవహించే ప్రతి పదార్థము విద్యుత్ ప్రవాహమే. హ్యూమన్ బాడీ విద్యుత్ ప్రవాహమా కాదు అనకండి. ఒకవేళ కాదని మీకు డౌట్ వస్తే ప్లగ్ లో వెళ్ళి తెలియతుంది. మనగుండా కరెంట్ పాస్ అయింది, అవునా, మనగుండా కరెంట్ పాస్ అయింది, మళ్ళీ మనల్ని ఇటువైపు పట్టుకుంటే వాళ్ళు కూడా పాస్ అయింది కదా. అంటే ఏంటిది, మనం బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, మనం కూడా ఎలక్ట్రిసిటీ బెస్ట్ కాదు, ఎలక్ట్రిసిటీ కండక్టర్ మనం కూడా, అవునా. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. గృహ ఉపయోగాల కోసం అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కోసం దేన్ని వాడతాం, కాపర్ని వాడతాం. కాబట్టి ఇది కూడా ఏంటిది, కాపర్ని వాడతాం. ఇది కూడా కండక్టరే. గ్రాఫైట్ కూడా కండక్టరే. ఓకేనా, గ్రాఫైట్ కూడా మనం కండక్టర్ గా యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏంటిది, రబ్బర్. ఇక్కడ రబ్బర్ ప్లేస్ లో ఇంకా చాలా ఇవ్వచ్చు. వుడ్ అని, పేపర్ అని, ఇంకా చాలా ఇవ్వచ్చు. ఓకేనా, మైకా కూడా బ్యాడ్ కండక్టరే. ఇలా ఏమైనా ఇవ్వచ్చు. ఆన్సర్ ఏంటిది, రబ్బర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ క్రింది వాళ్ళ విద్యుత్ వాహకం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తెలుస్తుంది కదా, కాపర్ అనేది కండక్టరే, అవునా. సో సల్ఫర్ కాదు, నైట్రోజన్ కాదు, ఫాస్ఫరస్ కాదు, కాపర్ అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈజీ ఆప్షన్స్ ఇచ్చేసారు. ఎందుకని, కాపర్ అని మన అందరికి తెలుసు. ఇది కాకుండా ఏ గోల్డ్ సిల్వర్ ఇచ్చిన పెట్టేయగలం.
అల్యూమినియం కూడా పెట్టేయగలం. ఎందుకని బయట రోడ్డు పైన ఉన్న పెద్ద పెద్దగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ చేసే ఎలక్ట్రిసిటీలో అల్యూమినియం మనం ఎక్కువ వాడతాం. అవి ఇచ్చినా కూడా కొంచెం పెట్టేయచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చాలా ఈజీ, ఆప్షన్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే సల్ఫర్ అవునా కాదా, నైట్రోజన్ అవునా కాదా, ఫాస్ఫరస్ అవునా కాదా అంటే డౌట్ వస్తుంది, అవునా? కానీ ఇక్కడ ఏం చేశారు, కండక్టర్ అనేది చాలా ఈజీగా ఇచ్చేసారు కాబట్టి, సో కాపర్ అని మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఈజీగా బిట్ పెట్టే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ఓమ్స్ లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఓమ్లా నియమం ప్రకారం, ఓమ్లా అంటే ఓమ్లా నియమం ప్రకారం ఈ క్రింది వల్ల ఏది నిజం? ఒక్కొక్కటి చదివితే మనకు అర్థమైపోయింది. ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వైర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నారు, ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది వైర్. అసలు దీనికి ఓమ్లకి సంబంధమే లేదు. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ డిఫరెన్స్. ఇది కదా ఉండాలి, అసలు ఈ వర్డ్ ఉండాలి, వోల్టేజ్ డిఫరెన్స్ అని. ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. అంటే కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదే కదా ఓం చెప్పాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అసలు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే తీసేయచ్చు. ది అమౌంట్ ఆఫ్ కరెంట్, ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ అనేది కాన్స్టెంట్, దానికి ఇలా ఉంటుందా? కాదు కదా. సో ఇది కూడా కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్, దయచేసి మీరు కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ నేర్చుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్ నేర్చుకుంటే బిట్టి ఎంత కష్టంగా ఇచ్చినా ప్రాబబుల్ ఆన్సర్ ఇదే అయ్యుండే ఛాన్స్ ఉందేమో అని మన మైండ్, మన కళ్ళు అక్కడికి వెళ్తాయి, దాని మీదకి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్సులేటర్? క్రింది వాళ్ళలో విద్యుత్ బంధకాలు అంటే తమగుండా విద్యుత్ని ప్రవహించనివి, తమగుండా విద్యుత్ని ప్రవహించనిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలిమినేట్ ప్రాసెస్ ఎలా అప్లై అవుతుందో చూడండి. చూడండి నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో ఏది విద్యుత్ బంధకం? ఈ క్రింది వాళ్ళలో ఏది విద్యుత్ బంధకం అంటే తమ గుండా విద్యుత్ని ప్రవహించకూడదు, అంతే కదా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్సులేటర్ అన్నారు. చూడండి, మైకా గురించి నాకు అసలు తెలియదు. క్వార్జ్ ఇది ఒక టైప్ ఆఫ్ గ్లాస్ అనుకుంటా, గ్లాస్ రకాలు అని చెప్పారు. సరే, క్వార్జ్ ఓకే, అదే అనుకుంటున్నాను, చూద్దాం. ఓకేనా? సో నాకు తెలియదు వాటి గురించి. కానీ ఇక్కడ ఏమన్నారు, మెటల్, మెటల్ అన్నారు. నా ఇష్టం వచ్చిన మెటల్ తీసుకుంటా. ఇప్పుడు సిల్వర్ తీసుకుంటా, సిల్వర్ మెటల్ కాదా? కాపర్ తీసుకుంటా, కాపర్ మెటల్ కాదా? నెక్స్ట్ అల్యూమినియం తీసుకుంటా, అల్యూమినియం మెటల్ కాదా? లోహమే కదా ఇవన్నీ. ఏమన్నా అర్ధలోహాలా లేకపోతే నాన్ మెటల్సా? కాదు కదా, మెటల్సే కదా. మరి అలాంటప్పుడు దీని నుంచి విద్యుత్ ఖచ్చితంగా ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఓకేనా, దీని నుంచి ఖచ్చితంగా విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఓకే, రబ్బర్ ఓకే ప్రవహించదు కరెక్టే, కానీ మెటల్ అన్నాడు కదా. నెక్స్ట్, మెటల్స్ అండ్ మైకా ఓకే, నాకు తెలుసు కాబట్టి మైకా మీద ప్రవహించదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, మెటల్స్ అన్నాడు. మెటల్స్ అని ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఎలిమినేటెడ్. సో అర్థమవుతుందా? ఇది సింపుల్గా మీకు ఉండొచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏముంది సార్, చిన్నగానే ఉంది కూడా అనుకోవచ్చు. టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు సూపర్గా, మీకు బాగా యూజ్ అయింది. ఒక మార్క్ ఎడిషన్ అవ్వడానికి మీకు బాగా యూజ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏంటిది ఆన్సర్, మైకా. మైకా ఈజ్ ఏ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. జాగ్రత్తగా నా వర్డింగ్స్ వినండి. మైకా ఈజ్ ఏ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. ఉష్ణం తనకుండా ప్రసారం చేయగల మంచి వాకం అది. కానీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ ఇది విద్యుత్ బంధకము, తనకుండా విద్యుత్ని ప్రవహించలేదు. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, ఓన్లీ ఏ. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి దాని ఇంపార్టెన్స్ పెరిగిద్ది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? చూడండి అమ్మా, సోడియం హైడ్రాక్సైడ్ అనేది కెమిస్ట్రీలో వచ్చినప్పుడు చెప్తాను. దాని సొల్యూషన్ని మనం యూస్ చేసి చాలా కనిపెట్టాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ NaClలో ఎన్ఏని డిఫరెన్స్ చేయడం, సిఎల్లో NaClలో సిఎల్ని డిఫరెన్స్ చేయడం, అక్కడేమో Na ప్లస్ పాజిటివ్ని డిఫరెన్స్ చేయడం, ఇక్కడేమో Cl మైనస్ని డిఫరెన్స్ చేయడం. ఇలా చాలాసార్లు అక్కడ వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ బిట్ కాన్సెప్ట్ కూడా అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీని గుండా విద్యుత్తు ప్రవహిస్తుంది.
ఎసిటిక్ యాసిడ్ గురించి విద్యుత్ ప్రవహిస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గురించి కూడా విద్యుత్ ప్రవహిస్తుంది, కానీ గ్లూకోజ్ సొల్యూషన్ గురించి మాత్రం విద్యుత్ ప్రవహించదు. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీని గురించి మాత్రం నేను మళ్ళీ డీటెయిల్గా తర్వాత కెమిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ఓమ్స్ లా డాష్ ఈజ్ ఎ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటిది మనకు తెలుసు, V = IR. ఎవరు ఓమ్ ఇచ్చాడు అదే వాళ్ళు కూడా చెప్తున్నారు. V is డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. V = IR. ఎందుకని ఒక కాన్స్టెంట్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, R = V/I. దీన్ని ఏమన్నాం, R అంటే ఏంటిది కాన్స్టెంట్, ఓకేనా. కాన్స్టెంట్, అవును ఇది కాన్స్టెంట్. ఇప్పుడు ఏంటిది V/I. ఈ V/I ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఇలా చేసుకోవచ్చు మీరు, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ డబుల్డ్. పొటెన్షియల్ డిఫరెన్స్ డబుల్ అయింది అంటే V కాస్త 2V అయింది. చూద్దాం, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. I ఎంత, నేను దీని గురించి చెప్పను, ఆల్రెడీ చెప్పాననే అనుకుంటున్నాను, కాబట్టి మీరే దీన్ని చెయ్యాలి. సో హోంవర్క్, V = IR లేదా V is directly proportional to I. దీనైనా వాడండి, లేకపోతే V/2V = I1/I2. దీన్నైనా వాడండి, ఏది వాడినా కూడా ఆన్సర్ వస్తుంది. దీన్ని వాడితే 2 times చేయాల్సి వస్తుంది అనుకుంటా, డబుల్ అయింది. ఓకే, దీన్ని మ్యాక్సిమం వాడండి ఒక్కసారికి, ఓకేనా. దీన్ని వాడండి, ఖచ్చితంగా ఆన్సర్ వచ్చింది. కింద కామెంట్ చేయండి. ఎందుకని V డబుల్ అయిందంట. ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్, ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్. ఇప్పుడు దీని మధ్య రిలేషన్ వచ్చింది, ఓకేనా. చూడండి, ఓకేనా. సో నాకు ఆన్సర్ కింద చెప్పండి. సో నేను ఇచ్చేది రెండవ హోంవర్క్, ఇది రెండవ హోంవర్క్, స్లైడ్ నెంబర్ 17 ఇది. ఇంతగా ఎంత స్లైడ్ హోంవర్క్ ఇచ్చింది, 9 స్లైడ్, 17 స్లైడ్ హోంవర్క్ ఇచ్చాను. నెక్స్ట్ చూద్దాం, హూ డిస్కవర్డ్ ది రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎవరిచ్చారు, డైరెక్ట్ బిట్ కదా, దీనికి ఆన్సర్ మళ్ళీ చెప్పుకోవాలి మనం. ఓమ్ ఇచ్చాడు. న్యూటన్ దేనికి ఇచ్చారు సార్, పాస్కల్ దేనికి ఇచ్చారు సార్, టెస్లా దేనికి ఇచ్చారు, గుర్తుందా ఏమన్నా. ఈ 3 కవర్ అయిపోయినాయి, ఓకేనా. న్యూటన్ విశ్వ గురుత్వ సిద్ధాంతం, F = G of capital G 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై kg బై kg స్క్వేర్, లేదా పైకి తీసుకొస్తే న్యూటన్ మీటర్ స్క్వేర్ kg -2. ఎవరిచ్చారు, హెన్రీ క్యావెండిష్. ఇంకా ఏం కనిపెట్టాడు, హైడ్రోజన్ అని చెప్పాను నేను. సో M1 M2/R² లేదా D² మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు కింద. సో ఇది ఇచ్చారు. మరి ఇదే పాస్కల్, ప్రెషర్ అంటే పీడనము ఫోర్స్ బై ఏరియా, అంటే బలము బై వైశాల్యము. ఈ మొత్తాన్ని N/మీటర్² గా రాసుకోవచ్చు. దీన్నే ఏమంటాము, పాస్కల్ అని పిలుస్తాము. ఎవరిచ్చారు, పాస్కల్ ఇచ్చారు. ఏమిచ్చారు, ప్రెషర్ యొక్క. ఆయన వల్లే ఈరోజు చాలా టెక్నాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్ నిండా సరిపోయే కాటన్ బెల్స్ ని ఒక్క బస్తాలో కూడా కంప్రెస్ చేయగల హైడ్రాలిక్ మిషన్స్ కి ఇచ్చిన నియమం ఇతనే. హైడ్రాలిక్ లిఫ్ట్స్, మన గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వెహికల్స్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తే అంటే బ్రేక్ ఇక్కడ నొక్కితే ఆ పక్క రోడ్డుకి వెళ్ళి అవుతుంది, అంటే కుయ్ అనుకుంటే చిన్నగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అవుతుంది. అది నార్మల్ బ్రేక్స్. ఇతను ఇచ్చిన బ్రేక్స్ హైడ్రాలిక్ బ్రేక్స్. నువ్వు ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ నుంచి 1 ఇంచు కూడా ముందుకెళ్ళదు. అండ్ ఇంకొకటి ప్రీవియస్ గా బిట్ ఇచ్చింది ఏంటిది అంటే, ఈ యొక్క హైడ్రాలిక్ బ్రేక్స్ యూస్ చేసేటప్పుడు టైర్లో ఏ గాలిని వాడతారు, నార్మల్ ఎయిర్ వాడరు, టైర్లో ఒక గాలి ఆడతారు. దాన్ని కూడా నాకు చెప్పండి, ఓకేనా. వద్దులేండి, నైట్రోజన్ వాడతారు, ఓకేనా, నైట్రోజన్ వాడతారు. నెక్స్ట్, టెస్లా గురించి తెలుసు కదా. టెస్లా 1 టెస్లా = 10⁻⁴ గాసెస్. ఎక్కడొచ్చింది, ఇది మాత్రం చెప్పండి, ఓకేనా. ఇవన్నీ అందరికీ తెలిసి ఉండేది, తెలియదు, ఓకేనా. మ్యాగ్నెటిక్ అనే టాపిక్ లో వచ్చింది. నెక్స్ట్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ ఈస్ 750 ohms, resistance of a coil is 750 ohms, how much will be the current flow from a 220 volts source to the electric heater coil. ఒక కాయిల్ యొక్క నిరోధం 750 ohms. అంటే ఏంటిది, R ఇచ్చారు,
ఇప్పుడు ఇది ఎలా చేయాలో నాకు కూడా అర్థం అవట్లా, ట్రై చేద్దాం. R ఇచ్చారు, ఎంత? 750 ohms ఇచ్చారు, 750 ohms ఇచ్చారు. నెక్స్ట్, హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద 220 volt source to the electrical coil? How much current will flow from the 220 watts? 220 volts అంటే ఏంటిది? ఇది కరెంట్ ఇచ్చినట్టు కాదు. హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద 220 volt source to the electric heater coil అంటే ఏమి ఇచ్చినట్టు? సంభావ్య వ్యత్యాసం ఇచ్చినట్టు. ఎందుకని? వోల్టేజ్ అంటే ఏంటిది? 220 వోల్టేజ్. చూడండి, కాయిల్ యొక్క నిరోధం 750 ఓంలు రాసుకున్నాను. అయితే 220 నుండి ఎలక్ట్రిక్ హీటర్ కాయిల్ కు ఎంత కరెంటు ప్రవహిస్తుంది? చూడండి, ఎంత కరెంటు ప్రవహిస్తుందంటే I ఈక్వల్ ఎంత తెలీదు. దీనికి వచ్చిందిగా మనకి రెండు వచ్చేస్తున్నారు కదా. V ఈక్వల్ టు IR అకార్డింగ్ టు ది ఓమ్స్ లా. V ఎంత? 220. I ఎంత కనుక్కోమన్నారు? 750. ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 22/75 అంటే పాయింట్స్ లో వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. పాయింట్స్ అది కూడా ఎలా? 0 పాయింట్స్ లో వస్తుంది, కింద ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది కూడా కాదు. సో ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉందా? తక్కువగా ఉంది. అంటే ఒక 0 పెడితే సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇది అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకని? ఈ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది? 22 ఉంది. ఈ యొక్క 22 ఎన్నిసార్లు? దాదాపు 3 times ఉంది. 22కి 3 చేయండి, ఇంటూ 3 చేయండి, దాదాపు ఇది వస్తుంది. సరే చూద్దాం. 75, 22, 0 పాయింట్, ఇక్కడ పాయింట్, 175, 75, 150 అంటే 2 times పోతుంది. 150. నెక్స్ట్ 0, ఇక్కడ ఎంత ఉంది? 12 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 7. అవునా? ఇంకో 0 పెట్టుకోవచ్చు కదా. 750, 10, ఇక్కడ 10 తీసుకుంటే 750 వస్తుంది. దానికంటే ముందు తీసుకోండి. సో 2 digits సరిపోద్ది కాబట్టి ఇది. సో ఇలాగైనా చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఓమ్స్ లా డిస్క్రైబ్ ద రిలేషన్స్ బిట్వీన్, ఏంటి ఇన్ని ఇచ్చేసారా? ఓమ్స్ లా డిస్క్రైబ్ ది రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ డాష్. ఓకేనా? ఓమ్స్ లా దేని గురించి చేస్తుందమ్మా? ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కి అండ్ కరెంట్ కి ఈ మధ్యలో ఉన్న దాన్ని రిలేషన్ తెలియజేస్తుంది కదా. ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ టైం, అసలు ఈ రెండింటి గురించి మాట్లాడాలా? పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంట. అవును కదా, ఇదే కదా. నెక్స్ట్ అవును, ఇదేంటిది? ఛార్జ్ కాదు కాబట్టి కాదు. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద మెటల్ కండక్టర్? మెటల్ కండక్టర్ గురించి క్రిందలో ఏది అని అడుగుతున్నారు. చూద్దాం. ఇన్ మెటల్ కండక్టర్ ఓన్లీ ఎనర్జీ లెవెల్స్ ఆర్ మూవ్. కాదు. ఇన్ మెటల్ కండక్టర్స్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. ఓకేనా? ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్, పాజిటివ్ చార్జ్ ఆర్ ఫిక్స్డ్. ఇది చాలా కరెక్ట్ ఆన్సర్. సరే ఇంకా ఏమైనా చూద్దాం. ఇన్ మెటల్ కండక్టర్స్ ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇస్ దేర్. న్యూక్లియస్ కి ఆవేశమే ఉండదు. ఆవేశమే లేనప్పుడు అసలు అవి కండక్టర్గా ఎలా మనకి పనికి వస్తాయి? ఇప్పుడు ప్రోటాన్స్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ ఛార్జ్. ఈ యొక్క న్యూట్రాన్స్ కి మనం ఎలా యూజ్ చేసుకుంటాం? ఆవేశమే ఉండదు కదా అసలు. కాబట్టి ఇది అసలు కాదు. ఇండియన్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఓన్లీ మూవ్. మరి అప్పుడు కండక్టర్ ఎలా అయింది? అవ్వదు కదా. సో ఆన్సర్ ఏంటిది? ఇది. ఎందుకని? ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. గుర్తుపెట్టుకుని పైన ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. కండక్టర్లో ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. పాజిటివ్ ఛార్జీలు ఫిక్స్డ్గా ఉంటాయి. అది అటు మెటల్ కండక్టర్లో. ఓకేనా? నెక్స్ట్, డాష్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద ఫిలమెంట్ ఆఫ్ ఏ బల్బ్, ఎలక్ట్రిక్ బల్బ్. ఒక విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ తయారు చేయడానికి ఏ మెటల్, ఏ లోహం యూజ్ చేస్తారు? ఈ చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్నదే కదా. ఏంటిది? టంగస్టన్. మరి నిక్రోమ్ దేనికి వాడతారు? నిక్రోమ్ నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి. నికెల్, క్రోమియం, కార్బన్. నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్
కార్బన్. చాలాసార్లు చెప్పాను దీని యొక్క కాంబినేషన్ ఇది, ఓకేనా. సో ఆ నికెల్ అక్కడ ఉంది, ఓకేనా. ఇది దేనికి వాడతారు కూడా ఒకసారి చెప్పండి. నెక్స్ట్, వై ఈస్ ద ఫిలమెంట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ బల్బ్ యూజ్ఫుల్ ఆఫ్ టంగస్టన్? యూజువల్ ఆఫ్ టంగస్టన్. ఓకే, ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బులో కేవలం టంగస్టన్ ని మాత్రమే ఎందుకు యూజ్ చేస్తారు? ఇవి మీ అందరికి తెలిసిన బిట్సే, ఓకేనా. ఇది పెద్ద టఫ్గా ఏం లేవు ఇప్పుడు, ఓకేనా. చూద్దాం. ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఏంటిది అసలు ఎందుకు చెప్పండి? ఇది ఎందుకు హై రెసిస్టెన్స్ అసలు ఎక్కువగా ఎందుకు ఉండాలి? ఎక్కువ నిరోధకత ఎందుకు ఉండాలి? ఎక్కువ నిరోధకత ఉంటే ఆ దగ్గర ఒక బందగా వచ్చేసి ఎలక్ట్రిక్ పర్సన్ దాన్ని అడ్డుకున్నప్పుడు ఎక్కువ గ్లో వస్తుంది కదా. ఒక చోట వచ్చి చేరినప్పుడు గ్లో అనేది ఎక్కువగా వస్తుంది, అవునా. కాబట్టి హై రెసిస్టెన్స్. నెక్స్ట్, ఇంకా హై మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకు మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉండాలి? లైఫ్ టైం ఎక్కువగా రావడానికి. ఎంతది మెల్టింగ్ పాయింట్? నిన్న మేబీ నేను తప్పు చెప్పాను అనుకుంటున్నాను, నేను చూడలేదు. చూడండి, 3380 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగస్టన్. ఇక్కడ దీనికి ఏమైనా రిలేటివ్ ఉందా? డ్యూ టు ఇట్స్ హై కండక్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్, ఓకేనా. డ్యూ టు ఇట్స్ హై రెసిస్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్. డ్యూ టు హై రెసిస్టివిటీ బాయిలింగ్ పాయింట్ అంట. డ్యూ టు ఈజ్ హై కండక్టివిటీ బాయిలింగ్ పాయింట్. ఇది కూడా కాదు. డ్యూ టు ఇట్స్ హై కండక్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్. హై కండక్టివిటీ కాదు, హై రెసిస్టెన్స్. ఎందుకని? అవి అధిక నిరోధకతని కలిగి ఉంటాయి. అండ్ వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్, an electric current of 0.75 amperes flow in a filament of a electric bulb for 10 minutes. Amount of charge flowing in the ఓకేనా. చూడండి ఏమన్నారంటే 0.75 యాంపియర్స్ యొక్క విద్యుత్ ప్రవాహము అంటే ఏంటి? కరెంట్ గురించి మాట్లాడుతున్నారు. కరెంట్ ఎంత? 0.75 యాంపియర్స్ ఉంది. నెక్స్ట్, 10 నిమిషాలు, ఓకేనా. అంటే ఏంటిది? టైం గురించి మాట్లాడుతున్నారు. టైం అనేది 10 నిమిషాలు. అసలు నిమిషాల్లో ఉండొచ్చా చెప్పండి? టైం అనేది ఎప్పుడు నిమిషాల్లో ఉండకూడదు, ఎప్పుడు సెకండ్స్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూద్దాం. అయితే ఏమంటున్నారు? అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ మనకేం తెలుసు? కరెంట్ అంటే ఏం తెలుసు? కరెంట్ అంటే దాని ఫార్ములా ఏంటిది? కూలుమ్స్ బై సెకండ్, అంతే కదా. అంటే ఏంటిది? చార్జ్ బై టైం, ఆవేశము బై కాలము. ఇక్కడ ఆవేశం ఎంత ఇచ్చారు కనుక్కోమనేది అదే కదా. చార్జ్ అంటే ఆవేశము. ఈ యొక్క విద్యుత్ ఆవేశాన్ని మనం కనుక్కోమంటున్నారు కాబట్టి Q is equal to IT. I అంటే 0.75 ఇంటూ టైం అంటే 10 ఇంటూ 60 ఎందుకు వేశారు సార్? సెకండ్స్లో ఉండాలి కదా. ఇప్పుడు చూడండి 0.75ని 5/100 ఇంటూ 10 ఇంటూ 60గా రాసుకోవచ్చు, ఓకేనా. ఇది ఎన్నిసార్లు పోతుంది? 3 times. ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఇది ఎన్నిసార్లు పోతుంది? 15 times. అంటే 15 3 10 3 15 45 అంటే 450. సో ఏంటిది? ఇది చార్జ్ దేనిలో కొలుస్తాం? కూలూమ్స్లో కొలుస్తాం కాబట్టి ఆన్సర్ 450. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కరెంట్, బేసిక్ ఫార్ములా ఆఫ్ కరెంట్, ఓకేనా. నెక్స్ట్, ఏ బ్యాటరీ ఇల్యూమినేట్స్ ఏ బల్బ్ అంటే ఏంటంటే, ఇల్యూమినేట్స్ అంటే ఏంటంటే బ్యాటరీ వల్ల లైట్ వెలుగుతుంది అని అర్థం, ఓకేనా. వాట్ టైప్ ఆఫ్ కన్వర్షన్ అక్కర్స్ ఇన్ ద ప్రాసెస్? ఒక బ్యాటరీ బల్బుని వెలిగిస్తుంది అంటే ప్రకాశిస్తుంది. ఈ ప్రక్రియలో ఏ రకమైన మార్పు జరుగుతుంది? బ్యాటరీలు దేంతో తయారు చేస్తారు? మనకు తెలుసు కదా బ్యాటరీలు దేంతో తయారు చేస్తారో. అది కెమిస్ట్రీలో వచ్చినప్పుడు ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో బ్యాటరీ అనేది ఏంటిది? ఒక కెమికల్, ఒక రసాయనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన ఫోన్లో బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ అనేది ఒక రసాయనంతో తయారైంది. దానివల్ల ఏమవుతుంది? మన డిస్ప్లేలో లైట్ వెలుగుతుంది. అంటే ఒక రసాయనం అనేది ఎలక్ట్రిక్గా మారుతుంది, అంటే విద్యుత్ శక్తిగా మారుతుంది. చూడండి, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఏంటిది? హీటర్. మన ఇంట్లో మనం నీళ్లు కాచుకునే హీటర్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇది కాదు. నెక్స్ట్,
కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్ట్ టు కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ కాదు కదా, రివర్స్ లో ఉంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ కాదు కదా, సో ఇది కాదు. ఎలక్ట్రిక్ ఎనర్జీ లైట్ ఎనర్జీకి ఎలా మారుతుంది? మన బల్బులు నార్మల్గా స్విచ్ చేస్తాం అంటే ఎలక్ట్రిసిటీ మారుతున్నాం, వేస్తే వెలుతురు వస్తుంది అంటే లైట్. ఇది ఎలక్ట్రిక్ బల్బ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనం అడుగుతుంది ఏంటిది? బ్యాటరీ గురించి అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఇది చూడండి, దీని మీద ఇంకా ఉన్నాయి చెప్తాను, ఇంకా అన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? మీరు ఫాలో అవ్వండి చాలు. ఓకేనా? మీరు ఫాలో అవి జస్ట్ ప్రిపరేషన్లో ఇది ఒక పార్ట్ చేసుకోండి అంతే. ఓకేనా? అండ్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అయిపోయేలోపు మొత్తం సిలబస్ కవర్ చేస్తాను. ఓకేనా? ఇంకా టైం ఉంది కదా, సో 25/25 ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ యూనిట్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను కాబట్టి కవర్ అయిపోయింది. ఓకేనా? ఈలోపు ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అయింది. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.